ఏ ప్రయాణానికైనా ఒక మార్గదర్శి అవసరం. ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా అంతే. ప్రపంచవ్యాప్తంగా కొందరు దేవుడి దూతలు అంటారు, మనం గురువులు అంటాం. ఈ రెండు పదాల మధ్య ఉన్న తేడా ఒక ఆజ్ఞకు, ఒక ఆత్మావలోకానికి ఉన్నంత తేడా. దూత మార్గాన్ని నిర్దేశిస్తే గురువు నిన్ను నీ మార్గంలోకి ప్రవేశపెడతాడు. చాలా సిద్ధాంతాల్లో ప్రవక్త లేదా దూత అంటే దేవుడికి మనిషికి మధ్య ఉండే ఒక వంతెన. దేవుడు తన సందేశాన్ని నేరుగా ప్రజలకు చెప్పకుండా ఎంపిక చేసిన వ్యక్తుల ద్వారా పంపిస్తాడు. దీనినే దైవ సందేశం అంటారు. ఇక్కడ ఆ సందేశమే అంతిమ సత్యం. అక్కడ సందేశం ఇచ్చే వ్యక్తి దేవుడి దూతగా వ్యవహరిస్తారు. ఆ సందేశాన్ని నమ్మడం, దాన్ని ఆచరించడం భక్తుడి బాధ్యత. ఇది ఒకరి మీద ఆధారపడిన మార్గం. కానీ సనాతన ధర్మంలో గురువు అంటే దేవుడి ప్రతినిధి మాత్రమే కాదు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. గు అంటే అంధకారం, రు అంటే తొలగించేవాడు. నీలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి నీకు నీలోని దైవాన్ని చూపేవాడే గురువు. గురువు నీకు దేవుడి ఆజ్ఞలు ఇవ్వడు, దేవుడిని చేరుకునే పద్ధతులు నేర్పిస్తాడు. గురువు నిన్ను నమ్మమంటాడు కాదు, నిన్ను అనుభవించమంటాడు. ఒక గురువు తన శిష్యుడిని తనకంటే గొప్పవానిగా చేయాలని చూస్తాడు. చాలా మతాల్లో దైవదూతల కాలం ముగిసింది, ఇక కొత్తగా ఎవరో రారు అని నమ్ముతారు. కానీ సనాతన ధర్మంలో ప్రతి యుగంలోనూ గురువులు పుడుతూనే ఉంటారు. వారు మారుతున్న కాలానికి అనుగుణంగా ధర్మాన్ని కొత్తగా వివరిస్తారు. ఇక్కడ ప్రశ్న అడగడం, చర్చించడం జ్ఞానానికి మెట్లు. సనాతన ధర్మం ఒక నిరంతర ప్రవాహం. ఇక్కడ గురువును ప్రశ్నించవచ్చు. వివేకానందుడు రామకృష్ణ పరమహంసను ప్రశ్నించబట్టే ప్రపంచానికి వేదాంతం దొరికింది.